నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. కష్టాలు కన్నీళ్లు ప్రతి ఒక్కరి జీవితంలో సహజం. వాటిని తలుచుకుంటూ కూర్చుంటే అక్కడే ఆగిపోతాం. అదే వాటిని అధిగమించి ప్రయత్నం చేస్తే గొప్పోళ్ళవుతారు, నలుగురికి స్ఫూర్తిగా నిలుస్తారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ జీవితమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. బొగ్గు గనుల్లో చిరు ఉద్యోగిగా పనిచేసిన అమితాబ్ బచ్చన్ సినిమాలపై మక్కువతో వెండితెరపైకొచ్చారు. అక్కడ ఆయనకు వరుసగా తిరస్కరణలే స్వాగతం పలికాయి, విమర్శలే హారతి పట్టాయి. ఆయన నిలదొక్కుని ఒక్కో మెట్టు ఎక్కుతూ బాలీవుడ్నే శాసించే స్థాయికి ఎదిగారు. ఈ ఎదుగుదలకు కారణమైన వ్యక్తి ఎవరో, తన జీవితానికి అసలు సిసలైన స్ఫూర్తి ప్రదాత ఎవరో ఓ సందర్భంలో పంచుకున్నారాయన. ప్రతి ఒక్కరికి జీవితంలో స్ఫూర్తి నింపిన వ్యక్తి ఎవరో ఒకరుంటారు. అలా తన జీవితానికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, మార్గదర్శకులు ఉన్నారు అంటూ బిగ్ బి అన్నారు. వారిలో తన తల్లి తేజీ బచ్చన్ ఒకరని చెప్తూ ఉంటారు. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యలో నయా ట్రెండ్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు నవ్య. ఈరోజు సమ్మర్ స్పెషల్ మంచి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ని చూద్దాం. ఇది చూస్తే డార్క్ గ్రీన్లో ఉన్న కాటన్ డ్రెస్ మెటీరియల్, ఇది సిల్క్ మిక్స్ కూడా. అండ్ మీరు టాప్ విషయానికి చూస్తే ఇక్కడ మీకు జెరీ వర్క్ అనేది కూడా కనిపిస్తుంది అనమాట. సో మిడిల్లో జెరీ వర్క్ నుంచి ఆ ఫ్లవర్ షేడ్ని కవర్ చేస్తూ థ్రెడ్ వర్క్ అనేది ఉంటుంది. ఇది ఎల్లో మిక్స్తో ఉంది. అండ్ అంతేకాకుండా మంచి కలర్ కాంబినేషన్ అని కూడా చెప్పచ్చు. మీరు టాప్ విషయానికి వస్తే ఇక్కడ చూస్తే ఓన్లీ స్మాల్ ఫ్లవర్స్తో మాత్రమే వర్క్ అనేది ఉంది. మరి అంతేకాకుండా ఇక్కడ ఫినిషింగ్కి చూస్తే బార్డర్ లాగా శారీ బార్డర్ టైప్లో దీనికి ఎక్కువ హెవీ వర్క్ అనేది ఉందన్నమాట. మొత్తం కూడా ఇది కాటన్ సిల్క్ మిక్స్ అన్నమాట. సమ్మర్కి కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ డ్రెస్ మెటీరియల్ని మనం నార్మల్ రెడీమేడ్ కంటే కూడా ఇలాంటివి యూజ్ చేయడం వల్ల మన బాడీ సైజ్కి తగ్గట్టు ఫిట్గా మనం స్టిచ్ చేయించుకోవచ్చు. అండ్ అంతేకాకుండా సమ్మర్లో కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఇది జెరీ ఇంకా ఎల్లో థ్రెడ్తో హ్యాండ్లూమ్తో తయారు చేసిన డ్రెస్ మెటీరియల్ అని చెప్పచ్చు. ఇక చున్నీ విషయానికి వస్తే ఇది దుప్పట్టా కూడా ఎంతో పెద్ద బార్డర్తో చాలా అందంగా ఉంది. దుప్పట్టా మీరు ఇక్కడ ఫినిషింగ్ చూస్తే టాప్ లాగే దుప్పటకు కూడా జెరీ వర్క్ అండ్ అంతేకాకుండా ఎల్లో థ్రెడ్ వర్క్తో ఎంతో అందంగా ఫినిషింగ్ ఉంది. ఇది కూడా మీకు కాటన్లోనే అవైలబుల్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా చున్నీ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, ఎంతో ట్రెడిషనల్ లుక్ను కూడా ఇస్తుంది. ఇది కాలేజ్ పిల్లలు కావచ్చు, లేకపోతే జాబ్ చేసే ఎంప్లాయీస్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, ఎవరికైనా సరే ఇది అవుట్ సైడ్ వెళ్ళడానికి ఎక్కడైనా ట్రావెలింగ్ టైంలో కూడా ఇది మంచి కంఫర్టబుల్ కూడా ఇస్తుంది. ఇది కలర్ కాంబినేషన్ కూడా ఎంతో చక్కగా అట్రాక్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకొక డ్రెస్ మెటీరియల్ చూద్దాం. ఇప్పుడు మనం పింక్ కలర్ డ్రెస్ మెటీరియల్ చూద్దాం. ఇది చూస్తే పింక్ కలర్ స్పాన్ కాటన్ అన్నమాట. ఇది ఎంతో అందమైన పింక్ కలర్ డ్రెస్ మెటీరియల్. ఇక్కడ చూస్తే ఇది నేవీ బ్లూతో ఎంతో అందంగా తీగలు అనేటివి ఉన్నాయి. ఇక్కడ ఒక రకం కాదు, 3 రకాల ఫ్లవర్స్తో ఫినిషింగ్ అనేది ఉంది. అండ్ అంతేకాకుండా ప్రతి ఫ్లవర్కి కూడా మల్టీ కలర్ అనేటివి వీళ్ళు ఇక్కడ సెట్ చేశారు. ఇక్కడ టాప్ టు బాటమ్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే టాప్ నుంచి బాటమ్ వరకు ఒకటే లెవెల్లో చాలా అందంగా ఫినిషింగ్ అనేది ఉంది. అండ్ మీరు కింద చూస్తే ఇక్కడ ప్లెయిన్ కలర్లో అక్కడక్కడ స్కై బ్లూ, అక్కడక్కడ వైట్ థ్రెడ్తో ఎంతో అందంగా డిజైనింగ్ అనేది వెరైటీగా ఇచ్చారు. దుప్పట్టా విషయానికి వస్తే కూడా దుప్పట్టా చాలా పెద్ద గేర అనేది ఉంది. అండ్ ఇక్కడ ఫినిషింగ్కి వస్తే బార్డర్ అనేది ఇక్కడ నేవీ బ్లూతో లైన్స్ అనేటివి వీళ్ళు ఇచ్చారు. అండ్ ఎండింగ్ విషయానికి వస్తే వీళ్ళు థ్రెడ్ అనేది ఇక్కడ శారీస్ మాదిరిగానే ఇక్కడ థ్రెడ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు ఎండింగ్లో. అండ్ అంతేకాకుండా మనము టాప్లో చూసిన ఫ్లవర్స్ మాదిరిగానే ఇక్కడ కూడా ఫినిషింగ్లో మొత్తం 3-4 రకాల ఫ్లవర్స్ అనేటివి వీళ్ళు ఇక్కడ ఇచ్చారనమాట. ఇప్పుడు అందమైన పింక్ కలర్ డ్రెస్ మెటీరియల్ని చూసాం కదా, ఇప్పుడు మనం ఇంకొక డ్రెస్ మెటీరియల్ని చూద్దాం. ఇది బంగ్లాదేశ్ కాటన్ బ్లాక్ డ్రెస్ మెటీరియల్. ఇక్కడ మీరు చూస్తే పైన వచ్చేసేసి ఇక్కడ వీళ్ళే నెక్ అనేది యూ షేప్లో ఇచ్చారు. అండ్ అంతేకాకుండా ఇక్కడ యూ షేప్లో కూడా వీళ్ళు ఆరెంజ్ థ్రెడ్తో అనేది ఫినిషింగ్ ఇచ్చారనమాట. సో ఇది యూనిక్కు తప్ప దేనికైతే యూజ్ అవ్వదు, చాలా అందంగా ఉంటుంది బట్ ఇది వేసుకుంటే. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ వైట్ కలర్తో ఫినిషింగ్ అనేది కూడా ఇచ్చారు. ఇక్కడ అంతేకాకుండా ఇక్కడ లీవ్స్ కూడా వీళ్ళు పింక్ లీవ్స్ అండ్ అంతేకాకుండా స్కై బ్లూ కలర్ లీవ్స్తో వీళ్ళు ఫినిషింగ్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం అంతా వీళ్ళు వైట్,
ఆరెంజ్, పింక్, స్కై బ్లూ ఫినిషింగ్ అనేది టాప్లో ఇచ్చారు. అండ్ అంతేకాకుండా ఇక్కడ కింద చూస్తే వీళ్ళు ప్లెయిన్లో అక్కడక్కడ జస్ట్ డ్రాప్స్ మాత్రమే ఇచ్చారు అనమాట. ఇక్కడ అన్ని కలర్స్లో చూస్తే ఇక్కడ బుటీస్ టైప్ అనమాట. శారీస్ మీద ఉన్న బుటీస్ లాగానే ఇక్కడ కూడా వీళ్ళు జస్ట్ చాలా సింపుల్గా అనేది ఫినిషింగ్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ కూడా అంటే మల్టీ కలర్స్, అక్కడక్కడ ఆరెంజ్, అక్కడక్కడ పింక్ అండ్ అక్కడక్కడ స్కై బ్లూ టైప్లో అనేది ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ కాటన్ కూడా చూస్తే చాలా స్మూత్గా అనేది కాటన్ అనేది ఉంది. అండ్ బ్లాక్ అనేది ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. ఎవరికైనా కూడా ఎంతో చక్కగా సూట్ అయిపోతుంది బ్లాక్ అనేది. ఇది కూడా అండి చిన్నపిల్లలకి స్టిచ్ చేయించిన, పెద్దవాళ్ళు స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా అందంగా చిక్కటి ఫినిషింగ్తో స్టిచ్ చేయించుకుంటే ఇది చాలా అందమైన లుక్ అనేది ఇస్తుంది. ఇక్కడ దుప్పటకు కూడా మొత్తం వీళ్ళు అక్కడక్కడ చిన్న చిన్ని బుటీస్ అనేది కలర్ ఇచ్చారండి. అండ్ ఇక్కడ ఫినిషింగ్ విషయానికి వస్తే ఇక్కడ చూస్తే మీరు బార్డర్ అనేది వీళ్ళు ఇచ్చారు వైట్ కలర్ ఫినిషింగ్. అండ్ అంతేకాకుండా సేమ్ టాప్కి అయితే ఎలా ఉందో కలర్ అనేది ఇక్కడ కూడా కలర్ కాంబినేషన్ అనేది అలాగే ఉంది. ఆరెంజ్, పింక్, స్కై బ్లూ కలర్ కాంబినేషన్తో వీళ్ళు ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ మీరు చివర్లో చూస్తే ఇక్కడ వీళ్ళు థ్రెడ్స్ అనేటివి ఇచ్చారండి. థ్రెడ్స్కి చివరి కూడా ఫ్లవర్లో ఫ్లవర్ మాదిరి ఎంతో అందంగా కనిపించడానికి వీళ్ళు చూస్తే ఇక్కడ థ్రెడ్ అనేది ఇలా ఫినిషింగ్ ఇచ్చారు. చూసారా ఎంతో అందమైన లుక్ ఇస్తుంది. ఇప్పుడు బ్లాక్లో మంచి డ్రెస్ మెటీరియల్ చూసారు కదా, ఇప్పుడు ఇంకొక డ్రెస్ మెటీరియల్ చూద్దాం. ఇది సిల్క్ మిక్స్ కాటన్ అనమాట. చూసారా స్కై బ్లూ కలర్ అనగానే ఎంతో మంచి అందమైన లుక్ అనేది వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే పైనుంచి ఇక్కడ మొత్తం తీగల షేప్లో మనకి నెక్ దగ్గర అనేది వచ్చిందండి. ఇది వచ్చేసి స్కై బ్లూ మీద మెరూన్, రెడ్ అండ్ ఎల్లో అండ్ వైట్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. పింక్ ఫినిషింగ్ కూడా ఇచ్చారు అక్కడక్కడ. ఇక్కడ మొత్తం చూస్తే ఇది టాప్ టు బాటమ్ అనేది ఒక తీగ లెవెల్లో, అంటే అక్కడక్కడ ఫ్లవర్స్, అక్కడక్కడ లీవ్స్, అక్కడక్కడ చిన్ని చిన్ని మొగ్గల్లాగా ఎంతో అందంగా తీగ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తే మొత్తం ఇది మొత్తం వైట్ కలర్తో థ్రెడ్ అనేది ఉంది. బట్ ఫ్లవర్స్ని మాత్రం అండ్ అంతేకాకుండా చిన్ని చిన్ని మొగ్గల్ని అండ్ లీవ్స్ని కూడా వీళ్ళు కలర్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. ఇక్కడ దుప్పట విషయానికి వస్తే దుప్పట మొత్తం కూడా చిన్ని చిన్ని బుటాస్తో ఇచ్చారండి. అండ్ ఫినిషింగ్ విషయానికి వస్తే ఇక్కడ వీళ్ళు బార్డర్ అనేది పెద్దగా ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే మీరు దుప్పటకి ఫ్లవర్ ఫినిషింగ్ ఇచ్చారు ఎండింగ్లో. ఎంతో అందంగా ఉందండి. ఎందుకంటే మిడిల్లో ఎల్లో అండ్ రెడ్, లీవ్స్ వచ్చేసి మొత్తం అనేది ఇది మెరూన్ కలర్లోనే ఉంది. చాలా అందంగా చూసారా లైన్స్ ఫినిషింగ్. ఇక్కడ కూడా దీనికి చివర్లో అనమాట థ్రెడ్ ఫినిషింగ్ ఇచ్చారు. చూసారా ఎంత అందంగా ఉందో ఇది థ్రెడ్ ఫినిషింగ్ అనేది. నిజంగా అండి ఇది ఒక మంచి క్లాస్ లుక్ని అండ్ అంతేకాకుండా ట్రెడిషనల్ లుక్ని అనేది ఇస్తుంది. ఇప్పుడు మనం ఇంకొక డ్రెస్ మెటీరియల్ చూద్దాం. ఇది చూస్తే సాఫ్ట్ కాటన్ అనమాట. ఎంతో అందంగా రెడ్ ఫినిషింగ్తో చాలా అంటే చాలా బాగుంది. ఈ టాప్ విషయానికి వస్తే ఇక్కడ ప్లెయిన్ వచ్చిందండి. అక్కడక్కడ మాత్రం చిన్ని చిన్ని రౌండ్ బుటాస్ అనేవి ఇచ్చారు. అండ్ అంతేకాకుండా ఈ రౌండ్ బుటాస్ కూడా వైట్, గ్రీన్ కలర్లో, లైట్ గ్రీన్ కలర్లో ఇచ్చారండి. టాప్ కింద విషయానికి వస్తే ఇక్కడ చూస్తే ఫ్లవర్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి. ఇక్కడ మీరు చూస్తే వైలెట్ అండ్ స్కై బ్లూ కలర్, లైట్ గ్రీన్ అండ్ వైట్ కలర్తో ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అనేవి ఫినిషింగ్ ఇచ్చారు. ఇక్కడ చూసారు ఎంతో అందంగా ఉంది. అండ్ కాటన్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి. ఇది సమ్మర్లో అనమాట చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. దుప్పట కూడా చూస్తే చాలా అందంగా పెద్ద గేరాతో వచ్చిందండి. అండ్ అక్కడక్కడ చిన్ని చిన్ని రౌండ్ బుట్టీస్ ఇచ్చారు వీళ్ళు. మొత్తం అన్ని అంటే ఇప్పుడు డ్రెస్లో ఉన్న కలర్స్తో అన్ని కలర్స్తో వీళ్ళు బుటాస్ ఇచ్చారు రౌండ్ షేప్లో. అండ్ ఫినిషింగ్ విషయానికి వస్తే బార్డర్ లెవెల్లో ఇలా ఇచ్చారండి వీళ్ళు. అండ్ ఇక్కడ చూస్తే నార్మల్గా ఒక కలర్తోనే ఒక ఫ్లవర్ ఇస్తారు. ఇక్కడ చూస్తే ఆల్ మిక్స్తో అక్కడక్కడ హాఫ్ హాఫ్ అంటూ మొత్తం అంటే డిఫరెంట్ ఫ్లవర్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు. అండ్ ఫినిషింగ్ విషయానికి వస్తే ఇక్కడ కూడా వీళ్ళు థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు. చూడండి థ్రెడ్ వర్క్తో ఎంతో అందంగా ఉంది. చూసారు కదా సమ్మర్ వేర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ని. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం. చూసారు కదా నయా ట్రెండ్స్. ఇప్పుడు నవ్యాలో చిన్న విరామం తీసుకుందాం.